ఒక్కో దశలో పరిష్కరించడం ప్రారంభిస్తే దాని ప్రభావం తగ్గిపోతుంది. సమస్యల మీద కాకుండా పరిష్కారం మీద దృష్టి పెట్టండి. నేను మీ మోహన్ దడ్డ, మీరు చూస్తున్నారు మోహన్ దడ్డ మోటివేషనల్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రతి ఒక్క మనిషికి సమస్యలనేవి వస్తూ ఉంటాయి, కానీ నిజంగా అవి చిన్నవే, కానీ అవి మన మనసులో చాలా పెద్దవిగా అనిపిస్తాయి. దాంతో మనం ఆలోచనల్లో మునిగిపోయి ఆ సమస్య కంటే ఎక్కువ బాధను అనుభవిస్తాం. ఇలాంటి సందర్భాల్లో వాటికి కొన్ని పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయి. అందులో నంబర్ 1, సమస్యను సరిగ్గా గుర్తించడం. అది నిజంగా ఎంత పెద్దది, దాని ప్రభావం మనపై ఎంతకాలం ఉంటుంది అనే ప్రశ్నలకు మీకు మీరే సమాధానం చెప్పుకోండి. అలా చేయడం వల్ల సమస్య తాత్కాలికమే అన్నట్లుగా మనకి తెలుస్తుంది. నంబర్ 2, సమస్యను సెపరేట్ చేయడం. పెద్ద సమస్యగా కనిపించేదాన్ని చిన్న చిన్న భాగాలుగా సెపరేట్ చేయండి. ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్క భాగాన్ని పరిష్కరించడం ఈజీ అవుతుంది. ఇక నంబర్ 3, మనసులో బరువు తగ్గించుకోవడం. మన సమస్యలను మనసులో దాచుకోకుండా నమ్మకమైన వ్యక్తితో పంచుకోవడం మంచిది. అలా మనం షేర్ చేసుకోవడం వల్ల మనసులో బాధ కొంత తగ్గుతుంది. ఇక నంబర్ 4, ఆలోచన మార్చుకోవడం. సమస్యల మీద కాకుండా పరిష్కారాల మీద దృష్టి పెట్టండి. ఇది ఎందుకు జరిగింది అనే ప్రశ్న కన్నా ఇప్పుడు నేనేం చేయగలను అనేదే ఉపయోగకరం. ఇక నంబర్ 5, చిన్న చిన్న విశ్రాంతి పద్ధతులు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్, వాకింగ్, ధ్యానం లాంటివి చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంచి సమస్యను తేలిగ్గా చూడడానికి ఉపయోగపడతాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సమస్య ఎంత చిన్నదైనా సరే మన దృష్టి, మన ఆలోచనల వల్ల చాలా పెద్దదిగా అనిపిస్తుంది. సమస్యను చిన్నగా చూసి ఒక్కో దశలో పరిష్కరించడం ప్రారంభిస్తే దాని ప్రభావం తగ్గిపోతుంది. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్టే మాకు కొండంత బలం.